హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భర్త వచ్చి రకరకల్ల చూసింది. అప్పటికిప్పటికల్లారమ్మా ఈ వాడు భరతాన్ని ఎక్కి రాదు, గురి వాడు భరతాన్ని కొనికి రాదు, ముక్కల వాడు భరతాన్ని ముందు కోరుతూ ఒడవరాడు. వాడని గుడ్డివాడైనా ముసలివాడైన భర్తే అన్నారు. భర్త దేవదెత్తన కళ్ళ తల్లి ముచ్చారు కానీ చెమ్ముతోటి ఉతకాలు చేతుని వాళ్ళే పట్టారా. ముచ్చాడగండి మంగళం సామి దూత
దేవుడా ఇప్పుడు బాధగారు కొడుకులు కొడిచి ఎడమ పాదగారు ఎడమకులు కొడిచారమ్మా ఉత్కాలు మేలుకున్నాయి తేల ఉత్కాలు కళ్ళ కొట్టుకున్నాయేమా అయ్యా కాళ్ళు పెడతాను అయ్యా కాళ్ళ గుళ్ళే గట్టి తగ్గుతానే కానీ నీకు మొత్తం కాళ్ళు ఒక్కనాడు అయిన కరణే రాబాయ నాపోయి మొగడు అవను ఏమనుకుంటున్నా విద్యానుకున్నావు అయిపోయి సంపనుకున్నావా పిల్ల కాళ్ళంటే ఏళ్ళంటే కాళ్ళను ఏళ్ళని ఎక్కడ చిట్టినా పోతుంది కాళ్ళనే వెళ్ళరు అంట మొన్న మనం 15 రోజుల కింద కాశీ కూడా కత్తినాం కథకు నాయన పెట్టిన కాశీ కూడా కత్తినప్పుడు స్టేషన్ సికింద్రాబాద్ కాదా ఆయన కాళ్ళ తీయలేదా ఎక్కడికి లేదా నాలెక్కల భార్య రోజైన కాళ్ళ కడితే కాళ్ళ ఎడుతున్నాను అయ్యో ఊచుకోలేదు అది పోతారు ఎల్లి బాబు పోతారు ఎల్లి బాబు పోతారు పూరి పుట్టారు రోగమంటారు సిక్కి పుట్టి అది కొనికొచ్చాడు రోగం అంటావా ఆయనకి తిరగ నీకెప్పుడు వస్తుందో కొత్తగానే కడితేప్పుడు అప్పుతాను ఎన్నో అంతే రైతులు బయట మంట ఉడకపో అంత ఆరోగ్యా నాకంత వేరు కావద్దు మంచి వేరు కావద్దు ఒకవేళ తినే కంచం వేరైతే ఇంతటి మంచిని స్వచ్ఛలాగా భర్త గాని వానకాలం అయిపోయింది చలికాలం నడుస్తుంది అయ్యా చలికాలం పూట ఇంకా బెట్టు వేరే దొక్క పూట బతుకనా అయ్యో ఏంటిదిరా నీ కాదేంపో నాము నరుక్క అనుకున్నారా ఇలా వాళ్ళ ఇంటికాడ పంటండి బిడ్డ ఇదంతా వాళ్ళ పోలి కుక్కలు ఎక్కువ కట్టి తీర్చుకైంది వాళ్ళు ఉప్పుల మొక్కలు చూసినా అరే చుట్టుకొని వచ్చిన పావుతున్న మాంసం వెళ్తుంది వాళ్ళ మొక్కలు వేసేటాలు మాంసం వెళ్తాయి వేరే పొద్దున చూడాలి వాళ్ళ మొక్క లాగినంతా రేపు ఉప్పి ఓటర్లో కూడుకున్నాడు ఉప్పితే వాళ్ళ మొక్కలు మీరు రానొస్తారు కూడా అన్ని పీలనే పాడు ఆయన వాడే ముచ్చాలనే ఎందుకు రుచున్న బక్కడే బొక్కడా అడిగినప్పుడే నా మనసున్న మాట తిప్పి చెప్పుదా మోగమైన అబుదు అంతలాంటి
భార్య కచ్చిన మన చేసి మీద కచ్చకుండా ఎదురుగా వచ్చేది ఎందుకొరకు చిన్నవేందో తెలుసుకుంటా కోమలి ఎందుకొరకు ఈ ఒట్టెలతో చెడ్డలు పెట్టుకొని మంచి సీర వేరే తెచ్చిని సాగలు కట్టిన కొత్త పచ్చిన తీరలు అంతేనా దూరం లోపల వచ్చిలని 5 రోజులు లోపున్నారా 15 రూపాయలు తీరలు పట్టుకొచ్చిళ్ళు తీరలయ్యా తీరే దొంగలు వస్తే లోపలి దంగం తెరుపడవచ్చే దంగలు అక్క లంగం పడుతుందంటే ఈ లంగం ఏ పట్ల జీవిగా చూస్తాడు ఈ లంగం చూస్తే వచ్చి కాలంగం తెలవడు ఆయన ముసలితనానికి వచ్చిన లంగ ప్రేమతో పోనట్టున్నది ఎందుకో చిన్నవే తాయ గుడమ్మ లేకనా ఇట్లా చీరలు లేకనా అట్టా సీరలు లేకనా తొడిగా రైకలు లేకనా గుడమ్మ అంబరి ముచ్చట గుడమ్మ ముచ్చట బీరు ముచ్చట బయలు ముచ్చట ఆ తాళం వచ్చే రంజకోడికి ఎట్లుంటావా మొన్న వాళ్ళు అవ్వాలంజే వాళ్ళ కోడలు అంజే చిన్న కోడలు ఏం చేసి దొరికేనా తప్పదా కడుపని పోయి కడుపని చేసే పొక్కలు ఏమన్నా పాడేదాం అబ్బో నీకు సిగ్నల్ నీ కొడుకు మానం లేదురా కోడలు మాధురిగా రాజా కొడుకు
నాదా రాజు ఉండి ఎవరి పాలు నేత ఉండి ఎవరి పాలే డబ్బుదనం ఉండి ఎవరి పాలు అన్నారు నాదా బంగుళాలు ఉండి ఎవరి పాలు భూములుండి ఎవరి పాలే యమన గర్భాతానా ఒక్కగాను ఒక్క కొడుకు నాదా ఏడెల్లవాడు కొడుకు ఉన్నాడు నాదా కొడుకు ఉన్నాడు గాను కొడుకు తోడా అయ్యా బిడ్డ లేక బాయే బిడ్డ లేక నాదా చిన్న పోతీ నాదా ఏ దేవుని గుళ్ళే మన్ను పోతీనామా ఏ దేవుని గుళ్ళే దుమ్ము పోతీనామా మనకు ఒక్కగాను ఒక్క కొడుకు నాదు మనకున్నాడయ్యా కా కొడుకును మనము సారి పెద్ద అయ్యా మన ఏదెళ్ళ కొడుకును సారి పెద్ద చేసి కొడుకు పెరిగి పెద్దోడైనాక కొడుకు పెళ్లి చేసినాక నాదా రేపు రేపటి కాళ్ళ మనము 60 ఏళ్ళకి ఎత్తుడే పేర్లకు రత్తు బిడిది బిడిది పెద్ద మంత్రం అయి మొకాళ్ళ ముంబడికాయి మొక చేతులు కనుకకాయి కాళ్ళు దగ్గర అయి మంచాల పడ్డనాడు మన కొడుకు లంగైన దొంగైనా తిట్టైన కొట్టైన మన కొడుకు మన వేడి వచ్చి అవ్వా అని బాగా పెట్టున్నది మరి నాయను అని బాగా పెట్టున్నదిరా అవ నువ్వు అన్నం తిన్నవా నాయన నువ్వు అన్నం తిన్నవని మళ్ళీ ఒక్క మాట అడిగితే రాదా మనకు తినకున్నా రాదా తిన్నంతా తీరే ఉంటాదయ్యా రేపు రేపటి కల్లా వరకు అది మనము పోతే వచ్చిందాను వచ్చిందని కొడుకు కుండా బట్టి దాని వల్ల వేసి అలా కొండనాడు పండుగలు కొడుకు కొడుకు ఎత్తడు గాని మనం వచ్చినాడు పేద కొమ్ము బట్టి ఏడుసేటి మీటు మనకు లేదే నాదా కొడుకు తోడా మనకు ఒక్క బిడ్డ ఉంటే అయ్యా ఇంకా బిడ్డను సాది పెద్దేసి బిడ్డ పెళ్లి చేసినాక రేపు రేపటి కాళ్ళనాదో మనకు కాలుకు ముందు కట్టగానం వచ్చి మంచాల పడ్డనాడయ్యా 7 అవతలున్న మన బిడ్డకు మతులావు వేసిన నాడు మా మంచోల పడ్డనాట మన ఆయన మంచోల పడ్డనాటని మన బిడ్డ ఎంత దూరానున్నో పాలు పోసుకొని పరమన్నం బిడ్డ పరమన్నం బిడ్డ బిడ్డ అండుకొని సత్తి ముల్లే బిడ్డ బిడ్డ కట్టుకోను మన బేటీ కట్టి అమ్మా అని తల ఇత్తమంటున్నది ఒరి నాయనా అని బట్టో ఇంతమంటున్నదిరా అవ్వా నీకే కొడుకు తానం పోసిందే అవ్వా ఒరి నాయనా నీకే కొడుకు తానం పోసిందని మన బిడ్డ ఎక్కడ పడండి నీళ్ళు కాగా పెట్టి తలవారా బిడ్డ నీకు దానం పోసి నాకు దానం పోసి బట్ట ఇడిసి బిడ్డ బట్ట కట్టినాదో తెచ్చిన పెరగల్లో సద్ది ముల్లెత్తి మన బిడ్డ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.